మెట్రో రైలు ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీల వసూళ్లను మెట్రో సంస్థ ఎల్ఎన్టీ సంస్థలు శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ఏఐవైఎఫ్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మెట్రో సంస్థదే అన్నారు. ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకుని వాటిలో ఎటువంటి కనీస వసతులు కల్పించకుండా ప్రయాణికులు వాహనాలు నిలిపితే పార్కింగ్ ఛార్జీల పేరుతో దండుకోవటం సరికాదన్నారు. పార్కింగ్ రద్దు చేసి ఫ్రీ పార్కింగ్ కొనసాగించాలనే డిమాండ్ తో ఈ రోజు మాన్యువల్ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. మన పోరాట యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎల్ఎన్టీ సంస్థ అదేవిధంగా మెట్రో సంస్థ ఈ రోజు ప్రయాణికుల నడ్డి విరిచే విధంగా ఈ రోజు ఛార్జీలతోని ఈ పార్కింగ్ ఫీజుల ఛార్జీలతోని అక్రమ వసూళ్ల దందాకు పాల్పడిందనేది యువజన సంఘాల పక్షాన ఆరోపిస్తున్నాము. ఈరోజు ప్రధానంగా దాదాపు ప్రయాణికులు ఇతర సంస్థల్లో పనిచేసేటటువంటి అనే వేలాది మంది ప్రయాణికులు ఈరోజు మెట్రో పార్కింగ్ల దగ్గర పార్కింగ్ చేస్తున్నటువంటి వాటికి ఈరోజు ఈ ఛార్జీలు వసూలు చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎల్ఎంటీ సంస్థ మెట్రో సంస్థ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఈ ఫీజులను వసూలు చేయాలని ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే దాదాపు ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి ఈ నాగోల్ సంబంధించిన మెట్రో పార్కింగ్ స్థలంలో ప్రయాణికులు తమ వాహనాలని ద్విచక్ర వాహనాలని అదే కార్లను పార్కింగ్ చేస్తున్నారు. ఈ పార్కింగ్లో కూడా పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించలేదు. ప్రధానంగా ఈ ట్రాకులు కానివ్వండి లేకుంటే ఇతరత్ర ఈ టాయిలెట్స్ వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా సీసీ కెమెరాలు భద్రతా వ్యవస్థను కూడా కల్పించాలి. ఇవేమీ కల్పించకుండా ఈరోజు అక్రమ మార్గాన ప్రయాణికులతోనే వసూలు చేసేటువంటి విధానాన్ని మేము యువజన సంఘాల పక్షాన వ్యతిరేకిస్తున్నాము. తక్షణమే ఎల్ఎన్టీ సంస్థ అదేవిధంగా మెట్రో సంస్థ సంబంధించిన ఎండీ గారు స్పందించాలి. ఏదైతే మీరు ఫస్ట్ సెప్టెంబర్ 1 నుంచి వసూలు చేస్తానన్నారో దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూనే ప్రయాణికులకు ఇప్పటికే వారికి ఛార్జీల పక్షాన ఉన్నటువంటి ఏదైతే ఛార్జీలు వసూలు చేస్తున్నారో ఇది గుదిబండగా మారేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి తక్షణమే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు